నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? రాజశేఖర్. రాజశేఖర్ గారు, ఎట్లా అంటే వచ్చేటప్పుడు రోడ్లే సరిగా లేవు ఇక్కడ, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయండి మీ ఊర్లో? సమస్యలు అయితే చాలా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం నుంచి అయితే ఏ సమస్యలు అయితే ఇంతవరకు అయితే మా ఊరికి ఎస్పెషల్లీ మా ఊరికి అయితే ఏ సమస్య అయితే తీర్చలేదు. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఏ రకంగా అయితే ఉందో సేమ్ యాస్టీజ్ అట్లే ఉన్నాయి, కానీ కొత్తగా ఆయన వచ్చి చేసిండేది అయితే ఇక్కడైతే ఏమైతే కనిపించలేదు మాకైతే. గతంలో ఎట్లా ఉందండి 5 ఏళ్ల క్రితం? అయితే అదే రోడ్స్ మొత్తం ఉరవకొండ నుంచి ఇక్కడికి డైరెక్ట్ ఒన్నూరు వరకు ఒక 20 కిలోమీటర్స్ వరకు రోడ్ ఇదైంది. తర్వాత ఇటు సైడ్ పాల్తూరు రోడ్డు కానీ మొత్తం డెవలప్మెంట్ అయితే అక్కడ కనిపించింది. సో అక్కడ డెవలప్మెంట్ ఉన్నిందే ఇప్పటికి కూడా అట్లే కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ కొత్తగా ఈడైతే ఏమి అది 34 కోట్లు ఖర్చు పెట్టినారంటున్నారు కదా, అదైతే మాకు ఏడ కనిపించలేదు. అంటే ఎక్కడైనా ఖర్చు పెట్టినట్లు మాకు కనిపిస్తేనే కదా, అవును ఫలానా చోటు ఇట్లా ఖర్చు పెట్టినారు, అవును లేదు ఇది ఉంది డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది అని. ఈ ప్రభుత్వంలో అయితే మాకైతే ఏం కనిపించలేదు. ఇది ప్రధానంగా రాయలసీమ ప్రాంతం అంటే కరువు ప్రాంతం కాబట్టి కరువుకి సంబంధించి ఏమైనా నిధులు వచ్చాయా? కరువు అంటే మాకు అదే నీళ్ళు ఏమన్నా సౌకర్యాలు ఉండాలి కదా. ఈసారి రైతులు చూస్తున్నారు, నీళ్ళు డిసెంబర్ లోపే ఇది మొత్తం నీళ్ళని బంద్ అయిపోయాయి. అందరినివా కాలువ నీళ్ళు మాకు ఈ గ్రామానికి అయితే వచ్చేటట్లు చేయొచ్చు ఆయన అనుకుంటే గిన. సో రైతులు ఈ సంవత్సరం అయితే చాలా నష్టపోయినారు. ఈ నష్టపరిహారం సబ్సిడీ అంటున్నారు కదా, సబ్సిడీ కూడా మాకు ఏ రకంగా సబ్సిడీ అయితే రాలేదు. మొత్తానికైతే జగన్ ప్రభుత్వం నుంచి అయితే మాకు రైతులకైతే లబ్ధి అయితే చేకూర్చలేదు. అండ్ ఇంకోటి ఏదో నిరుద్యోగ భృతి అంటున్నారు కదా, నేను ఒక గ్రాడ్యుయేటర్ని, నా వరకు అయితే ఏమి ఉద్యోగాలు అయితే ఏమీ రాలేదు. బీటెక్ కంప్లీట్ అయినది, గ్రాడ్యుయేటెడ్ నేను. నాకు ఆయన పోస్టులు కానీ ఏవి ఊరికే అది అంటున్నారు, మెగా డిఎస్సి అంటున్నాడు, కానీ అది ఏమి అంత లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఇక్కడ అదే జాబ్ క్యాలెండర్ అయితే ఎక్కడా లేదు. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఇంకా రైతు పని చేసుకుంటూనే ఉన్నారు ఈ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఒకవేళ అదే గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా వదిలింటే అయినా కొద్దిగా ఏదో 50% లేకపోతే 30% అన్నా ఇదే ఇవ్వాలని, జాబ్స్ ఏదో ఒకటి కొట్టేవాళ్ళని. ఈ రైతు భరోసా కేంద్రాల పనితీరు ఏ విధంగా ఉందండి ప్రస్తుతానికి? రైతు భరోసా కేంద్రాలు మా చుట్టుపక్కల అయితేనే చాలా కంప్లైంట్స్ కూడా వెళ్ళినాయి. అంటే వాళ్ళ వైసీపీకి ఎవరైతే మద్దతుగా ఉంటారో వాళ్ళకి ఒకటే అది లిస్టులోకి చేర్చుకోవడము, మిగిలిన టీడీపీ కార్యకర్తలంతా ఎలిమినేట్ చేయడము అట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అంతా మొత్తానికి మా చుట్టుపక్కల అయితే వైసీపీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అనుకూలంగానే అవి ఏమైనా కూడా పనులు కానీ ఇంకోటి కానీ జరుగుతూ ఉన్నాయి. అంతే. ఒకవేళ టీడీపీ క్యాండిడేట్లు అనుకో అక్కడికే స్టాప్ అది. సో టీడీపీ అనేది బాగా చేస్తున్నారు. సో ఈసారి ఎవరు గెలుస్తారంటారు మొత్తానికి ఇక్కడ మీ ప్రాంతంలో? ఇక్కడ మా ప్రాంతంలో పయ్యావుల కేసు ఖచ్చితంగా. కదా ఇంక ఇంతకుముందు కూడా ఇవి జరిగినాయి. ఇవి అప్పుడు మనం అలర్ట్ కాలేదు, టీడీపీ తరఫున అప్పుడు అలర్ట్ కాలేదు. ఇప్పుడు అలర్ట్ అయ్యి కొంచెం ఇట్లా రిగ్గింగ్ జరుగుతూ ఉంది, దొంగోట్లు ఉన్నాయని చెప్పి ఈసారి అలర్ట్ అయ్యి ఏదో వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో తెలియదు. మళ్ళీ పోయినసారి ఇట్లా రిగ్గింగ్ జరిగే ఆయన ఆ రకంగా గెలిచినాడు. మరి ఈసారి కూడా దాన్ని ఎలిమినేట్ చేసేకి పయ్యావుల కేసు కొద్దిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని కూడా వీళ్ళు కొద్దిగా అడ్డుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంది. సో మొత్తానికి పైన కింద ఈసారి టీడీపీ అయితే గెలిచారంటారా? ఖచ్చితంగా గెలుస్తుందని. కానీ ఊరవకొండ చరిత్రలో దాదాపు 6 ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా లేదు. అవునవును, ఈసారి ఖచ్చితంగా రిపీట్ అవుతుందని చెప్పి అనుకున్నాము. ఈసారి ఖచ్చితంగా పైన చంద్రబాబు నాయుడు ఈసారి పయ్యావుల కేసు అయితే కన్ఫామ్ రిపీట్ అవుతుందంట. రిపీట్ ఖచ్చితంగా అవుతుంది. నమస్తే. మీ పేరు? వెంకటేష్. 7 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? 7 ఏళ్ల ప్రభుత్వం జగన్ గారి పరిపాలన ఏమంతగా బాగాలేదండి. గతంలో బాగానే జరిగింది టీడీపీ గవర్నమెంట్లోనే. మాకేమి ఎటువంటి విధమైన లబ్ధి అందలేదు. ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సకాలంలో టైం టు టైం అన్నీ అందినాయి, మేము బటన్ నొక్కినామంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? అమ్మఒడి మాకు ఫస్ట్ విడత రాలేదు, 5 విడతలు ఇస్తారని లాస్ట్ విడత రాలేదు, ఈ విడత రాలేదు. మధ్యలో మూడు ఫస్ట్ విడత మేము టీడీపీ పోవడం అని చెప్పి మాకు ఊరికే కానీ మాకు అనవసరంగా మాకు 100 ఎకరాల భూమి చూపించినాడు. మాకు 2 ఎకరాలు కూడా లేదు భూమి. అమ్మఒడి రాలేదు. ఆ విధంగా అయింది. అంటే వాంటెడ్ గ్రెడ్జ్ పెట్టుకొని వివక్షతో చేశారు ఇదంతా. చేసిన 100 ఎకరాల భూమి ఎట్లా వస్తుందండి మాకు? చూపించారు అదంతా. అదే చెప్పి మాకు అమ్మఒడి లేకుంటామని మాకున్న ల్యాండ్ చూపించండి అంటే మేము కలెక్టర్ దాకా పోయింటాం. మేము కలెక్టర్ దాకా పోయి అర్జీలు ఇచ్చి వచ్చిన తర్వాత నెక్స్ట్ 2వ విడతలో వచ్చింది అమ్మఒడి. అంతే. అయితే మొత్తానికి ఈ ప్రభుత్వంలో యువతకి జాబ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటారు? మొత్తానికి ఏమొచ్చినాయండి, అప్పులు చేసి అభివృద్ధి అంటున్నారు. గతంలో కియో ఫ్యాక్టరీ వచ్చింది మన అనంతపూర్ డిస్టిక్కి,
ఇప్పుడు ఏం అభివృద్ధి వచ్చిందంటే రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రము, 3 రాజధానులు అంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉండేదాన్ని కూడా లేకుండా చేసినారు. మీ ఊరికి వచ్చేటప్పుడు రోడ్డు కూడా సరిగా లేదు, దాంతోపాటు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రోడ్డు గతంలో వేసిన టీడీపీ గవర్నమెంట్లో వేసింది అది. అప్పటి నుంచి మాకు ఎప్పుడు కూడా వేయలేదు. అప్పటి నుంచి ఇట్లానే ఉందా రోడ్డు గందరగోళంగా? ఇట్లానే ఉంది. మేమున్న సిమెంట్ రోడ్డు కానీ టీడీపీ గవర్నమెంట్లో వేసిండేది. ఎల్ఈడి బల్బులు కానీ సిమెంట్ గవర్నమెంట్ కానీ అన్నీ టీడీపీ గవర్నమెంట్లో వచ్చిండే. ఈ గవర్నమెంట్లోనే ఏం రాలేదు మాకు. అంటే రైతులకి సంబంధించి ఏమైనా సబ్సిడీలు ఏమైనా వస్తున్నాయా? రాలేదండి. ఏం లేదు, రైతులు ఏం పడుచుకోవట్లేదా? పట్టుకోలేదు. ఆ రైతు భరోసా సరిపోతుందా? రైతు భరోసా అంటే 2000 ఇస్తున్నారండి. అది కూడా మోడీ ఒత్తిన బటానికి నాదే అంటున్నారు. ఎవరు ఒత్తిన బటన్ అనేది కూడా అర్థం కాదు మాకు. అంటే సొమ్ము ఒకరిది సోకొకరిదా? ఒకరిది. మోడీ వస్తారు అండి, ఈయన కూడా వస్తారు. మన ఇద్దరు 2000 4000 రావాలి కదండి. ఒక 2000 వస్తాయి, ఈయన 2000 కనబడవు. మేము వస్తాయి కదా 2000 అని ఎదురు చూస్తాము, అవి లేవు. మరి ఎవరు చేసిందో మాకే అర్థం కాదు. అది ఎట్లుంది ఇక్కడ మీ ప్రాంతంలో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతానికి విశ్వేశ్వరరెడ్డి కాబట్టి ఆయన పనితీరు ఏ విధంగా ఉందండి? ఆయన ఎప్పుడు మా ఊర్లోకి రాలేదండి విశ్వేశ్వరరెడ్డి. మా ఊర్లోకి ఇంతవరకే రాలేదు. ఏం అసలు మంచి చెడ్డ చూడడానికంటే నిత్యం జనాలు తిరిగే మనిషి ఎవరండి ఇక్కడ? మా పయాలు కేశవ్ చేస్తారండి. ఆయన మంచి చెడ్డ అందరినీ పట్టించుకుంటాడు. ఏమున్నా కూడా సమస్య వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ లేకొని మాకు అండగా నిలబడతాడు, చేస్తాడు. ఈసారి ఎంత మెజార్టీతో గెలవచ్చు అంటారు పైవల్ కేశవ్? 20,000 దాకా మెజార్టీ రావచ్చాను. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చాయంటారు? సరే గవర్నమెంట్ 140 సీట్ల దాకా వస్తుందండి. మహాకూటమి 140 సీట్ల దాకా వస్తుంది. 34 కోట్లు పెట్టి డెవలప్ చేశారంటే ఏం డెవలప్ చేశారు? ఏం చేశారు సార్? మాకే 34 కోట్లు డెవలప్ ఏం కనపడలేదు. ఏం కనపడలేదు. దేనికి ఖర్చు పెట్టారంట 34 కోట్లు? ఎవరు పెట్టినారు సార్? జగన్ చెప్పాడు కదా. మాకేం పెట్టలేదు సార్. మాకేం కనపడలేదు సార్. కనపడలేదు. అట్లా ఏది కనపడలే. ఏమీ అయిపోయలేదు.